మన అందరికీ ఐస్ లో డస్ట్ పడటం చాలా కామన్. కానీ చాలా సార్లు ఒక డౌట్ వచ్చే ఉంటుంది, మన ఐ లోపలికి వెళ్ళిన డస్ట్ లోపలే ఉండిపోతుందా అని. మన కళ్ళలో పడిన డస్ట్ లోపలే ఉండిపోతుందా అనేది నిజం మాత్రం కాదు. ఐస్ లో డస్ట్ ని స్టోర్ చేయడానికి స్టోరేజ్ ప్లేస్ లేదు. ఐస్ ఆల్వేస్ కళ్ళలో పడిన డస్ట్ పార్టికల్స్ ని రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాయి. ఐస్ ఒక సెల్ఫ్ క్లీనింగ్ సిస్టమ్ తో వర్క్ చేస్తూ మనకు చాలా హెల్ప్ చేస్తాయి. మన కళ్ళలో డస్ట్ పార్టికల్స్ పడిన వెంటనే ఐస్ అండ్ బాడీ ఆటోమేటిక్ గా రియాక్ట్ అయ్యి ఐస్ నుండి వాటర్ ని అంటే టీయర్స్ ని రిలీజ్ చేస్తాయి. అండ్ బటర్ఫ్లై ఇలా బ్లింకింగ్ స్పీడ్ పెంచేస్తాయి. రెడ్నెస్ అండ్ ఇరిటేషన్ స్టార్ట్ అవుతాయి. ఇలా జరిగే ఆ రియాక్షన్స్ అన్ని కలిసి మన కళ్ళలో పడిన చిన్న డస్ట్ పార్టికల్స్ ని బయటకు తీసుకురావడానికి ట్రై చేస్తాయి. కొన్ని డస్ట్ పార్టికల్స్ ఐలిడ్ కింద టెంపరరీగా ట్రాప్ అయిపోవచ్చు. అలాంటి డస్ట్ పార్టికల్స్ బ్లింకింగ్ లేదా వాటర్ వాషింగ్ ఆర్ టీయర్స్ లో బయటికి వచ్చేస్తాయి. టీయర్స్ లో కలిసిన డస్ట్ పార్టికల్స్ పంక్చా అనే స్మాల్ ఓపెనింగ్స్ ద్వారా నోస్ లోకి వెళ్ళిపోతాయి. అందుకే మనం ఏడ్చినప్పుడు ఐస్ తో పాటు నోస్ నుండి కూడా వాటర్ రిలీజ్ అయ్యి మిగిలిన డస్ట్ పార్టికల్స్ ని బయటికి పోండి మావా అని తోసిపడేస్తాయి. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఈ డస్ట్ పార్టికల్స్ ఐస్ లో పర్మనెంట్ గా ఉండిపోవు. కానీ డస్ట్ షార్ప్ గా ఉన్నప్పుడు లైక్ మెటల్ ఆర్ గ్లాస్ పార్టికల్స్ అయితే కార్నియాని స్క్రాచ్ చేయడం లేదా డీప్ గా వెళ్ళడం జరుగుతుంది. ఇలాంటి కేసులో ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్ రావచ్చు. అండ్ ఇలాంటి కేసెస్ లో ఇమీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి. మన ఐస్ అండ్ బాడీ ఇలాంటి పార్టికల్స్ ని అబ్జర్వ్ చేయదు. సో దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీ కళ్ళలో డస్ట్ పడితే ఐస్ ని గట్టిగా రబ్ చేయకండి. సింపుల్ గా బ్లింక్ చేయండి, వాటర్ తో క్లీన్ చేయండి. షార్ప్ పార్టికల్స్ పడినట్లు అనిపించి పెయిన్ ఆర్ ఇరిటేషన్ ఉన్నట్లు అయితే డాక్టర్ ని ఖచ్చితంగా కన్సల్ట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.